రైస్ కడిగిపెట్టానండి మా వారికి. ఇది చాలాసేపు ఉడుకుద్దండి, అరగంట పైనే ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో ఉడుకుతుంది. ఎంత ఉడికించినా మనం చూసినప్పుడల్లా పొలగ్గానే ఉంటుంది. నేనేం చేస్తానంటే లో ఫ్లేమ్లో పెడితే ఒక అరగంట చూసి వంచేసి సగనేసేస్తాను. ఈ గంజి ఒక చీరకు సరిపోద్దండి. ఈరోజు ఏం చేశానండి, ఇడ్లీ పిండితో దిబ్బరొట్టె వేసాను. మామిడికాయ పచ్చడి పులుసు నంచుకుంటే భలే బాగుంటుందండి. దీనికి నాకు చాలా ఇష్టం. ఇడ్లీ పిండిని ఇలా మందంగా వేసి నూనె వేసి లిడ్ మూసి అనుకోండి, చక్కగా ఉడికి బాగా ఇది అవుతుందండి. 2 సైడ్లు కాల్చేసి మనం చక్కగా మామిడికాయ పచ్చడి గుడ్డు వేసుకుని తింటే భలే బాగుంటుంది. మీరు ట్రావెల్లో ఇది చేసుకుంటే భలే బాగుంటుందండి. నాకు ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలని అనిపిస్తుందండి. మనం ఒక ఐఏఎస్ కలెక్టర్ ఆవిడ ఒక పబ్లిక్ స్పీచ్లో స్కూల్ పిల్లల స్పీచ్లో ఒకటి చెప్పారండి. 9 చెరువుల్లో, ఒక చెరువులో నీళ్ళు 9 చెరువుల్లో నింపొచ్చు, కానీ 9 చెరువుల్లో నీళ్ళు ఒక చెరువులో నింపలేము అని చెప్పిందండి. దానికి అర్థం ఏంటంటే అండి, ఒక తల్లి 9 మంది పిల్లల్ని పెంచుద్దంటండి, కానీ 9 మంది పిల్లలు చేరి ఒక తల్లిని పెంచలేరంట. అలాగుందండి ఈ రోజుల్లో పరిస్థితి. మనం ఓపుకున్నప్పుడు పిల్లలకి పెట్టాలి, చదివించాలి, వాళ్ళని అన్ని మంచి చెట్లు చూడాలండి, కానీ మనకి ₹1 దాచుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళు చేయి చాపకుండా మన గంజి మనం కాసుకుని మనం సపరేట్గా ఉండాలండి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు ఏదో ఒక గ్లాస్ బియ్యం వండుకుంటామండి, సపరేట్గా ఉంటాము. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి బర్త్డేని అవ్వకూడదు. వాళ్ళు వచ్చేసి పిల్లలు వంతులు వేసుకుంటే మన ప్రాణం చివుక్కుమంటుందండి. రూపాయి ఎప్పుడు మనం వయసు అయిపోయినాక మనకు ఒక ఇల్లు, తినడానికి సరిపడా గ్రాసం సరిపడా మనకి ఆదాయానికి బ్యాంకులోనూ ఏదో విధంగా డిపాజిట్ చేసుకోవాలి. ఆదాయాన్ని పెట్టుకోవాలండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. పిల్లలు చూడలేదని మళ్ళీ వాళ్ళకి అవమానం. మనం ఎప్పుడు అండి ₹1 వయసు అయిపోయినాక మన డబ్బులు మనం వాడుకునేలాగా చూసుకోవాలి. ఈ విషయం నేను పాటిస్తానండి. నేను ఎవరి దగ్గర ఈ రోజుకి పిల్లల మీద డిపెండ్ అవ్వం. వాళ్ళకి చేసాం మా వారు నేను ఏదో ఒక గ్లాస్ బియ్యం వండుకుంటాం. వాళ్ళు వస్తే మంచి చెట్లు చూస్తాం, రేపటికి దాసామండి.